కాకినాడ రామకృష్ణారావుపేటలో వేయించేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవములు ఈ నెల 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవాలయం ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లు సీరపు వెంకటరమణ, నాయన సత్యారెడ్డిలు తెలిపారు. కాకినాడ రామకృష్ణారావుపేటలో వేయించేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద వార్షిక బ్రహ్మోత్సవంలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోర్చనల నడుమ మూల విరాట్ మూర్తులకు విశేష పూజలు, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, కళ్యాణ కలశ స్థాపన, స్వామివారి దివ్య కళ్యాణోత్సవం ఘనంగా జరిపించారు. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సీరపు వెంకటరమణ, సెక్రటరీ నీలాపు సంజీవరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నాయన సత్యారెడ్డి, కన్వీనర్ దారపు మాధవరెడ్డి, మాజీ కార్పొరేటర్ రోకళ్ల సత్యారెడ్డిలు మీడియాతో మాట్లాడి కార్యక్రమం వివరాలను వెల్లడించారు. ఈ విధంగా ఇక్కడ జరిగేటట్టు బ్రహ్మోత్సవం స్టార్ట్ చేశారు. ఇది సెకండ్ వార్షికోత్సవం సందర్భంగా మళ్ళీ ఈ రోజు కళ్యాణం, రేపు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. భక్తులందరూ కూడా వచ్చి దేవుడిలో సేవలో అందరూ సహాయం చేసి దేవుడి ఆశీర్వాదం పొందుతారని కోరుకుంటున్నాం. ఈ సేవను చేయడానికి మా ఏరియా భక్తులు, అంతేకాకుండా ముఖ్యంగా కమిటీ సభ్యులు చాలా ఒక 2 నెలలు బట్టి కష్టపడుతూ ఈ పూజల యొక్క ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు దేని పగులు లేకుండా కష్టంతో ఎన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ దేవుడు సాంప్రదాయాలు అన్నీ మర్చిపోకుండా వచ్చే ఫ్యూచర్లో కూడా అందరికీ తెలిసేలా చేస్తున్నారు. వీళ్ళందరికీ నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుడి ఆశీర్వాదం పొందుతారని కోరుకుంటున్నాను. ప్రజలందరికీ మా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క వెల్కమ్ చెప్తున్నాము. ఈ నవరాత్రులు 9 రోజులు జరుగుతాయి, కానీ వీధికి కూడా తిప్పి అందరికీ దర్శనం చేసుకునేలాగా, అందరూ ప్రదర్శన చేసుకునేలాగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 9 రోజుల నవరాత్రులు అయిపోయిన తర్వాత సంతర్పణ కూడా జరుగుతుంది. కానీ పేటలో పెద్దలు మరియు గుడికి సంబంధించిన అందరూ కూడా ఎంతో కష్టపడి దీనికోసం బాగా కృషి చేస్తున్నారు. అలాగే పేటలో అందరం బాగుండాలని భగవంతుని వల్ల కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాను. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవాలు ఈ రోజు నుంచి ఘనంగా ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణం, రేపటి నుంచి స్వామివారి వాహన సేవలతో కూడిన నగర సంకీర్తన జరుగుతుంది. కావున భక్తులందరూ కిందటి సంవత్సరం జరిగిన స్వామివారి వార్షికోత్సవాలాగే ఈ సంవత్సరం కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే వాహన సేవల బ్రహ్మోత్సవాలు మా రామకృష్ణారావుపేటలో నిర్వహించడం మాకెంతో గర్వకారణంగా, ఎంతో సంతోషంగా కూడా ఉంది. వీటన్నిటికీ అన్ని విధాలా ధన రూపేణ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనవి స్థానిక రామకృష్ణారావుపేట కృష్ణమూర్తి వీధిలో వేచే ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఈ నెల 6వ తారీఖు నుంచి 14 వరకు బ్రహ్మాండంగా జరుగుతున్నవి. కావున భక్తులందరూ విచ్చేసి తీర్థప్రసాదం స్వీకరించి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా రేపటి నుండి స్వామివారిని 9 రోజులు 9 ఊరేగింపుతో 9 వాహనాల మీద ఊరేగించడం జరుగుతుంది. కావున భక్తులందరూ వేంచేసి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరైతే దగ్గరుండి మనం చేసుకోలేమని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ అటువంటి భక్తులందరికీ కూడా స్వామివారిని దగ్గరగా చూసుకొని తరించే యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం.